Hi friends, welcome back to our channel. I am Gayatri Sharma Beautician. ఈ వీడియోలో మెయిన్ గా నేను విటమిన్ సి ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ రోజుల్లో మన స్కిన్ అనేది డర్ట్, పొల్యూషన్, అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వీటన్నిటి వల్ల చాలా డ్యామేజ్ అయిపోయి మన నిజమైన న్యాచురల్ గ్లో అనేది తగ్గిపోతుంది. సో నిజమైన మన రేడియంట్ స్కిన్ ని మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఎలా మనం గ్లోయింగ్ స్కిన్ కి తెప్పించుకోవాలో, విటమిన్ సి కాంబో మనం ఎలా యూజ్ చేసుకుంటే మనకి బ్రైటనింగ్ స్కిన్ వస్తుందో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెయిన్ గా నేను మమా ఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్ అండ్ విటమిన్ సి ఫేస్ సీరం అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ టు 10 days నుంచి ఈ కాంబో అనేది స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు నేను ఫేస్ సీరం రెగ్యులర్ గా నైట్ యూజ్ చేసేదాన్ని అండ్ ఇప్పుడు ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తున్నాను. సో రీసెంట్ గా నాకు ఇక్కడ ఒక పింపుల్ వచ్చి దాని మీద మచ్చ ఉండిపోయింది అనమాట. మార్క్ నేను ఏం చేయలేదు దాన్ని, అయినా సరే ఒక మార్క్ లాగా ఉండిపోయింది. సో మెయిన్ గా నేను 2 కాంబో యూజ్ చేస్తుంటే ఆల్మోస్ట్ అది లైట్ అయిపోయింది అనమాట. మీకు చూడొచ్చు ఇక్కడ మచ్చ అంతా లైట్ అయిపోయింది, చాలా బ్లాక్ గా డార్క్ గా ఉన్నది. ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను మీకు చూపించాను. సో విటమిన్ సి సీరం అండ్ ఫేస్ వాష్ మనం ఏ విధంగా కాంబో లాగా యూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అండ్ మన స్కిన్ ని ఏ విధంగా గ్లో చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేస్తే మనకి ఇది ఉపయోగమో తెలుసుకుందాం. మెయిన్ గా మమాఎర్త్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే ఇవి ప్లాస్టిక్ పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇందులో డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి అన్ని స్కిన్ టైప్స్ కి ఇవి యూజ్ అవుతాయి అండ్ అంతేకాదు pH బ్యాలెన్స్డ్, ఎలాంటి స్కిన్ ఇరిటేషన్ అనేది ఇవి యూజ్ చేసినప్పుడు రాదు మనకి. అంతేకాదు ఫ్రీ ఆఫ్ SLES, సల్ఫేట్స్ అండ్ థాలైట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇవి మనం కెమికల్ ఫ్రీ సబ్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి న్యాచురల్ కాబట్టి నేను మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో వీటిని ఎవరు యూజ్ చేయాలి అంటే మెయిన్ గా పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ అనే ఫేస్ మీద చాలా మందికి ఉంటాయి. అంతేకాదు బయటికి వెళ్ళినప్పుడు సన్ డ్యామేజ్ అవుతుంది చాలా మందికి. స్కిన్ మీద చాలా మందికి బ్లాక్ ప్యాచెస్ ఉంటాయన్నమాట. సో అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, హైపర్ పిగ్మెంటేషన్, డ్యామేజ్డ్ స్కిన్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా మనం ఫేస్ వాష్ చేసుకునే ఫేస్ సీరం అనేది యూజ్ చేయాలి. సో ఫస్ట్ విటమిన్ సి ఫేస్ వాష్ గురించి తెలుసుకుందాం. ఈ ఫేస్ వాష్ లో విటమిన్ సి తో పాటు టర్మరిక్ కూడా ఉంది. ఇదేం చేస్తుందంటే మన స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు, సన్ వల్ల గానీ దేని వల్ల పొల్యూషన్ వల్ల గానీ డ్యామేజ్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి మన స్కిన్ మీద ఫామ్ అవుతాయి. దాన్ని నీట్ గా ఇది తొలగిస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఎక్కడైతే డార్క్ ప్యాచెస్ ఉంటాయో అవన్నీ పోయి ఈవెన్ స్కిన్ టోన్ అనేది డెవలప్ అవుతుంది. మెయిన్ గా దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం నీట్ గా తడి చేసుకుని చిన్న అమౌంట్ తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేసి సర్క్యులర్ మోషన్ లో ఒక 1 minute మనం మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు నోస్ ఏరియా, ఫోర్ హెడ్, చిన్ ఏరియా, ఈ చీక్స్ ఏరియా కాన్సన్ట్రేట్ చేసి ముక్కు పక్కన ఏరియా నీట్ గా మసాజ్ చేసుకుంటున్నట్టు ఎక్కడైతే మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో అక్కడ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ నీట్ గా సర్క్యులర్ మోషన్ లో 1 minute మినిమం చేసుకున్నట్లయితే మనకి స్కిన్ డీప్ గా క్లీన్ అవుతుంది. తర్వాత నీట్ గా ఫేస్ వాష్ చేసేసుకుని చల్లటి నీళ్లతో మనం డ్రై చేసుకోవాలి. నైట్ పూట ఇది యూజ్ చేసినట్లయితే స్కిన్ ఎప్పుడు నైట్ పూట మనకి రెజ్యూనేట్ అవుతుంది. అప్పుడు కనుక మనం విటమిన్ సి ఇచ్చినట్లయితే మంచి గ్లో అనేది ఫేస్ మీద మనకు కనిపిస్తుంది. సో విటమిన్ సి సీరంలో కూడా విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉన్నాయి. ఇవి మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ తీసేసి మన స్కిన్ డ్యామేజ్ ని నీట్ గా రిపేర్ చేస్తాయి. సో ఇది కూడా స్మాల్ అమౌంట్ మనం తీసుకుని నీట్ గా ఫేస్ అంతా అప్లై చేసుకుని 1 to 2 minutes మసాజ్ చేసుకోండి. సో మార్నింగ్ పూట కూడా ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ 15 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ SPF 50 ఉన్నది కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే విటమిన్ సి మీరు అప్లై చేస్తున్నప్పుడు స్కిన్ సెన్సిటివ్ గా అవుతుంది. సో కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుని 30 minutes తర్వాత బయటికి వెళ్తున్నట్లయితే మీకు ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉండదు. ఈ కాంబో మనం రెగ్యులర్ గా యూజ్ చేయటం వలన మనకి ఇందులో ఉన్న న్యాచురల్ న్యూట్రియంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ మన స్కిన్ డ్యామేజ్ నుంచి కాపాడి స్మూత్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చి మన స్కిన్ ని రెజ్యునేట్ చేస్తాయి. ఇలాంటి కెమికల్స్ మరియు ఆర్టిఫిషియల్ కలర్స్ లేని ఈ కాంబో అనేది మనం యూజ్ చేయటం వలన మన స్కిన్ స్మూత్ అండ్ గ్లోయింగ్ గా వస్తుంది. అండ్ ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి 16+ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కాంబో అనేది మనం డే అండ్ నైట్ అంటే ఫేస్ వాష్ చేసుకుని సీరం మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకోవటం వలన మనకి స్కిన్ డ్యామేజ్ నుంచి కాపాడబడి మన స్కిన్
గ్లోయింగ్ గా షైనీగా అవుతుంది. మమాఎర్త్ ప్రొడక్ట్స్ కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ గా మీ మమాఎర్త్ వెబ్సైట్ లోకి వెళ్తే కనుక గాయత్రి 2021 కూపన్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు 20% ఇన్స్టెంట్ ఆఫ్ వస్తుంది దాని మీద. అంతేకాదు అమెజాన్, నైకా, పర్పుల్ యాప్స్ లో కూడా మీకు ఈ రెండు కాంబో అవైలబిలిటీలో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా యూజ్ చేసి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ మన ఫేస్ మీద అప్లై చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీరు ట్రై చేసినట్లయితే మీకే రిజల్ట్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆల్రెడీ నేను దీని రివ్యూ ఇంతకు ముందు చేస్తున్నాను. పెళ్లి కావాలి, బ్రైడల్స్ ఉంటారు కదా, బ్రైడ్ గ్రూమ్స్ కూడా ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను దీన్ని సజెస్ట్ చేశాను. ఒక 3 months కనుక మీకు కాంబో యూజ్ చేసినట్లయితే డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. బై బాయ్.